శ్రీ గురుభ్యో నమ. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ. వందే దత్తం జగద్గురు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అందరికీ అరుణాచలేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అర్పిస్తూ ప్రారంభించడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం. అసలు సంకల్పం అంటే ఏమిటండి? సంకల్పము అంటే ఏమిటి అంటే, మనం నిత్య పూజ అది చేసుకుంటూ ఉంటాం. ఈ నిత్య పూజ చేసుకున్నప్పుడు మనం గోత్రనామాలతో పూజ అర్చన జరుగుతుంది. అసలు మనం నిత్య పూజ చేసుకున్నప్పుడు కూడా మన యొక్క జన్మ నక్షత్రాలతో, మన యొక్క నామధేయంతో చాలామంది ఉండొచ్చు. అలాగే మన యొక్క గ్రహస్థితి కూడా తెలియాలి. అంటే సంకల్పము అన్నది మనం భగవంతుడికి పెట్టుకునే ఒక స్పెషల్ రిప్రజెంటేషన్. మనం ఏదైనా ఉద్యోగానికి లేకపోతే సెలవు కావాలి, దానికి మనం కారణాలు ఏ విధంగా అయితే చెప్తూ ఉంటాం, అదేవిధంగా మనకి ప్రతికూల ఫలితాలు ఎదురైనప్పుడు కూడా మనం మన నామధేయం, మన గోత్రం, మన పూర్తి పేరు, మన యొక్క జన్మ నక్షత్రం ఈ జన్మ నక్షత్రం చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే జన్మ నక్షత్రం పాదం కూడా, పాదం చెప్పి మనకిప్పుడు ఏ మహాదశ జరుగుతుంది, ఏ అంతర్దశ జరుగుతుంది, వాడి యొక్క స్థితి ఏమిటి, ఆ గ్రహం యొక్క స్థితి ఏమిటి, ఇవన్నీ కూడా దాంట్లో రావాలి. దేని గురించి మనం దోష పరిహారం చేసుకుంటున్నాం, ఏ విధమైన అనుకూలతలు కావాలనుకుంటున్నాం అన్నది కూడా మనం మన రిప్రజెంటేషన్లో ప్రజెంట్ చేయాలి. ఆ విధంగా చేస్తే సాధ్యమైనంత వరకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే గుళ్ళోకి వెళ్తున్నామండి, గోత్రనామాలు చెప్పించేస్తున్నాం కదండి. గుళ్ళోకి వెళ్ళి గోత్రం నామధేయం చెప్తారు, అంతేకాని మహాసంకల్పం ఉన్నది, సంకల్పం అన్నది ఉండదు. అసలు ఈ సంకల్పానికి మనం ఒక విశిష్టత కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మనం భగవంతుడికి లేదా సత్సంబంధమైన మన ప్రతికూల ఫలితాలు అనుభవిస్తున్న గ్రహాల యొక్క స్థితిగతుల్ని తెలియజేస్తూ మనం సంకల్పం చెప్పుకోవాలి. అంటే ఫస్ట్ మొట్టమొదటిసారిగా మన గోత్రం, తర్వాత మన నామధేయం. మనకి అంటే ఈ మధ్యన ముద్దు పేర్లు ఇవి చెప్పుకుంటున్నారు. ముద్దు పేర్లు కాదు, మనకి నామకరణంలో జరిగినటువంటి నామధేయం కంపల్సరీ ఉండాలి, చెప్పుకోవాలి. అప్పుడు చెప్పుకున్న తర్వాత మన యొక్క జన్మ నక్షత్రం ఏమిటి, మన యొక్క జన్మ నక్షత్రం ఏమిటి, మనం ఏ పాదంలో పుట్టాం, మనకి పుట్టిన జన్మ లగ్నం ఏమిటి, మనం పుట్టిన జన్మ లగ్నం. అంటే ప్రతి ఒక్కరూ జనన సమయంలో జన్మ కుండలిలో మనం పుట్టే సమయానికి ఒక లగ్నం అన్నది ఏర్పడుతూ ఉంటుంది. ఆ లగ్నానికి కూడా మనం, లగ్నము అన్నది ఏంటంటే కనుక మన యొక్క శరీరం అన్నమాట. లగ్నము అంటే మన యొక్క శరీరం అంచేత లగ్నం కూడా చెప్పుకోవాలి. ఇలా చెప్పుకుంటే అప్పుడు చెప్పుకొని
మమ జన్మ లగ్నవశాత్తు గోచార వర్తమాన సూర్యాది నవగ్రహ దేవత అంటే రాజు సూర్యభగవానుడు కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిత్య అంటే ఆరోగ్య ప్రసాదించేవాడు కాబట్టి మొట్టమొదటిసారిగా సూర్యభగవానుడితోనే ప్రారంభమవుతుంది. ఆదిత్యాది నవగ్రహ దేవత అనుకూలత అన్యోన్యత సిద్ధార్థం. మనకు కావాల్సింది ఏమిటి? నవగ్రహాల యొక్క అనుకూలత కావాలి, వారి యొక్క అన్యోన్యత కూడా కావాలి. అంటే అన్యోన్యత సిద్ధార్థం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మమ అంటే మనకు జరుగుతున్న మహాదశ. మన మహాదశ ఏమిటి? మహాదశ ఏమిటి? ఈ మహాదశకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మహాదశ జరుగుతున్నప్పుడు కొన్ని రకాలుగా చికాకులు పడుతూ ఉంటారు. ఆ చికాకులు మనకి ఏ విధంగా తొలుగుతాయి? ఆ విధంగా తొలగడానికి మనం ఆరాధన చేస్తున్నాం కాబట్టి మనం అది ఏంటంటే మనకి ఇప్పుడు జరుగుతున్న మహాదశ అంతర్దశ, మనకి జరుగుతున్న అంతర్దశ అంటే దశ అంతర్దశ అన్నది ఇంపార్టెంట్. ఇందులో అంతర్దశ మమ జన్మలగ్నవశాత్తు జన్మ లగ్నానికి నైసర్గికంగా శత్రువు అవుతే ఏమిటి? అదే మిత్రుడు అవుతే ఆయన అనుగ్రహం గురించి చెప్పుకోవాలి. మనకి నైసర్గికంగా శత్రువా లేకపోతే నైసర్గికంగా మిత్రుడా అన్నది కూడా మనం అంటే కొంతమంది పెద్దవాళ్ళని ఆలోచిస్తే అంటే ఏ గురువుగారి దగ్గరగానే వెళ్ళి సార్ ఈ మహాదశ జరుగుతుంది, ఈ అంతర్దశ జరుగుతుంది, ఇదండి నా జాతక చక్రం యొక్క కుండల యొక్క పొజిషన్ అని చెప్తే కనుక ఆయన వివరణ ఇవ్వడానికి అవకాశం ఉంది. మమ జన్మలగ్నవశాత్తు నామలగ్నవశాత్తు గోచారం అంటే పంచాంగరీత్యా జరిగేది. పంచాంగరీత్యా జరిగే గోచార వర్తమాన అంటే ప్రస్తుత కాలం వర్తమాన ఆదిత్యాది నవగ్రహ దేవత అనుకూలత సిద్ధార్థం. ఆదిత్యాది నవగ్రహ దేవత అనుకూలత అన్యోన్యత అనుగ్రహ సిద్ధార్థం అని చెప్పిన తర్వాత మమ జన్మలగ్నవశాత్తు నైసర్గిక శత్రువు అయితే శత్రువు గ్రహ సంచార సమయే మీ జన్మలగ్నంలో కుజదోషం కానీ సర్పదోషం కానీ కాలసర్పదోషం కానీ ఉన్న ఎడల సర్పదోషం మమ జనన సమయే మీరు జన్మించే సమయాన్ని బట్టి సమయ దోషం ఏమన్నా ఉందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం జరుగుతూ ఉంటుంది. మనకి సమయ దోషం ఏమన్నా ఉందా అన్నది కూడా చెప్పుకొని మన ఒక కోరికలు అంటే వివాహం కావలసిన వాళ్ళు శీఘ్ర వివాహ సిద్ధార్థం అని, దాంపత్య అనుకూలత లేని వారు దాంపత్య అనుకూలత గురించి, అన్యోన్యత గురించి, అలాగే సంతానం లేనివారు సంతానం గురించి ఇందులో మెన్షన్ చేసుకోవాలి. మమ ఉద్యోగ వృత్తి వ్యాపార వ్యవహార అనుకూలత సిద్ధార్థం అంటే వృత్తిలోనూ ఉండాలి అనుకూలత, వ్యాపారంలోనూ ఉండాలి, అలాగే కూడా వ్యవహారంలో కూడా ఉండాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార అనుకూలత సిద్ధార్థం. ఇంకా రుణం లేని వాడు ఎవరు కనబడరు. ఎక్కడో చోట ఎంతో కొంత రుణం ఉంటుంది అంటే సమస్త రుణ దోష పరిహారాలు. మనకి ఎటువంటి రుణాలు ఉన్నా సరే ఆ రుణాలు కూడా ఏ దోషం వల్ల అయితే జరిగిందో
ఆ రుణానికి సంబంధించిన దోష పరిహారం కూడా జరగాలని మనం రిప్రజెంటేషన్లో ప్రజెంట్ చేయవలసి ఉంటుంది. అలాగే శత్రువు లేకుండా ఎవరు లేదు, అందరికీ ఉన్నారు శత్రువులు. సర్వశత్రు సంహరణార్థం, సర్వకామ్య సిద్ధ్యర్థం, సర్వ ప్రయోగ బాధ నివారణార్థం, సకల కార్య దిగ్విజయ సిద్ధ్యర్థం. మనం అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవ్వాలి కాబట్టి సకల కార్య దిగ్విజయ సిద్ధ్యర్థం. క్షిప్రమేవ మయా క్రియామాణ కరిష్యమాణ వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవహార ద్వారా విశేష ధనలాభ ప్రాప్తి సిద్ధ్యర్థం. అలాగే గృహ అవసరం ఉన్న వాళ్ళకి మమ స్వగృహ ప్రాప్తి సిద్ధ్యర్థం. అంటే మనకి సొంత గృహం కావాలి. ఏంటంటే సొంత గృహము అంటే కనుక గృహం గురించి చాలామంది ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. మనకి చిన్నదో పెద్దదో అంటే 7 అంతస్తుల మేళ అవసరం లేదు. మనకి ఒక కుటుంబం ఉండడానికి సరిపడా ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటే సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఏమిటి అనుకోవాలి. మమ స్వగృహ ప్రాప్తి సిద్ధ్యర్థం మయా క్రియామాణ కరిష్యమాణ కృషౌ సస్యానుకూల సస్యానుకూలం అంటే మొత్తం అన్నీ అనుకూలంగా ఉండాలి. వృష్టి ద్వారా విశేష ధనధాన్య సమృద్ధ్యత్వం అంటే ధనం మూలం విధం జగత్. ధనం లేకుండా ఏ పని కార్యక్రమం జరగడానికి ఛాన్సెస్ కూడా లేదు. కాబట్టి విశేష ధనధాన్య సమృద్ధ్యత్వం. క్షిప్రమేవ సుఖేన సస్య ఫలానుభవ ప్రాప్తి ద్వారా అంటే సుఖేన సస్య ఫలానుభవ ప్రాప్తి ద్వారా మన ఫలితాలు అనుభవించాలి. విశేష ధనధాన్య సమృద్ధ్యర్థం మనకి సకల గండ దోష పరిహారాలు అంటే మనకి చిన్న చిన్న దెబ్బలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే సకల గండ దోష పరిహారాలు ఆరోగ్య వృద్ధ్యర్థం. ఆరోగ్యం భాస్కరాదిత్య. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. మనకి ఆరోగ్యమే ఇంపార్టెంట్. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. కాబట్టి ఆరోగ్యం గురించి కూడా మనం భగవంతుడికి రిప్రజెంటేషన్ చేసుకోవాలి. అలాగే సకల మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం. మనకి మానసికంగా కొన్ని వాంఛలు ఉంటాయి. వాంఛలు అంటే కనుక మనకి సర్వసాధారణంగా మనం ఆలోచిస్తుంటే కనుక ఏంటంటే ఇల్లు, మోటార్ సైకిల్, మా అబ్బాయి చదువులో బాగుండాలి, ఇట్లాంటివన్నీ మనకి కొన్ని మానసికమైన మనోవాంఛలు ఉంటాయి. కాబట్టి సకల మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం అన్నది. ఇవన్నిటికీ మూల కారణం ఎవరంటే సూర్యభగవానుడు. అంటే సూర్యభగవానుడు గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆయన గ్రహాలందరినీ అన్నిటికీ రాజు. అంటే లెజెండ్. రవి భగవానుడు లెజెండ్. ఆయన అనుగ్రహం ఉంటే సూర్యాది నవగ్రహ దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం సమస్త దోష పరిహారార్థం. సమస్త దోషాలు అంటే దోషం అవ్వచ్చు, నాగదోషం అవ్వచ్చు, సర్పదోషం అవ్వచ్చు, ఏ దోషాలన్నా సరే ఆ భగవంతుడికి మనం పంపించే రిప్రజెంటేషన్లో సమస్త దోషాలు మనం పరిహారం చేసుకోవాలి. పరిహారం జరిగేలా చూడు తండ్రి అని మనం వేడుకోవాలి. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే పూర్తిగా చెప్తున్నాను మరొకసారి. మమ అనుకుని మీ జన్మ నక్షత్రం, అలాగే పాదం, లగ్నం. మమ జన్మ నక్షత్ర, నామ నక్షత్ర, జన్మలగ్న వశాత్ గోచార
వర్తమాన సూర్యాది నవగ్రహ దేవత అనుకూలత అన్యోన్యతా సిద్ధ్యర్థం మనకు జరుగుతున్న దశ అంతర్దశ. వాడి శత్రువా మిత్రుడా సముడా అన్నది కూడా చూసుకోవాలి. అది చూసుకొని మమ జన్మకుండలిలో ఉన్న జన్మ లగ్నవశాత్తు కుజదోషం, సర్పదోషం, కాలసర్పదోషం మమ జనన సమయే సమయ దోష పరిహారార్థం. అంటే ఏ గ్రహం అన్న సమయంలో దోషంలో ఉన్నది అంటే కనుక చాలా చికాకులు పడతాం. అలాగే మౌఢ్యంలో కొన్ని గ్రహాలు ఉంటాయి. బుధుడు, గురువు, శుక్రుడు ఇలాంటి వాళ్ళు కొంతమంది మౌఢ్యంలో ఉంటారు. మౌఢ్యంలో ఉన్నప్పుడు మమ జనన కాల సమయే గురుగ్రహ మౌఢ్య దోష పరిహారార్థం ఇట్లాగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మమ వివాహం కావాల్సిన వాళ్ళకి శీఘ్ర వివాహ సిద్ధ్యర్థం దాంపత్యాన్యోన్యత. అంటే వివాహం జరిగిన తర్వాత కూడా కొన్ని చిక్కులు వస్తూ ఉంటాయి. వంకాయ కూర చేయలేదను, లేకపోతే ఇంకోటి లేదను, ఆయన అడగడం, ఈవిడ పెట్టి చేయడం ఇట్లాంటివి జరుగుతుంది. అంటే దాంపత్యంలో చికాకులు ఏర్పడుతుంటాయి. అంచేత దాంపత్యంలో చికాకులు అనుకోండి. దాంపత్య అనుకూలత, దాంపత్య అన్యోన్యత ఉండాలి. సంతాన సాఫల్యం, సంతానం ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో సంతానం గురించి చాలామంది ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ విధంగా ఈ విధానాలన్నీ ఒకసారి ఆలోచించి సంకల్పం అన్నది పరిపూర్ణంగా చెప్పుకున్నప్పుడు అనుకున్న కార్యం నిర్విఘ్నంగా విజయవంతం అవుతుంది. ఏంటంటే సరైన వారి దగ్గరికి వెళ్ళి సరైన ప్రొడక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుజదోషం ఉన్నది అంటే కనుక ఆ కుటుంబ సభ్యుల్లో 4 ఉన్నారనుకుందాం. ఒకరికి కుజదోషం ఉంది అనుకుంటే కనుక వాళ్ళ సంతానంలో వాళ్ళ కుటుంబ సభ్యుల సంతానంలో ఎవరో ఒకరికి ఎక్కడో చోట కుజదోషం అన్నది సంప్రాప్తం అవుతూ ఉంటుంది. ఇది ఏంటంటే నాగశాపం ఇట్లాగా చెప్పుకుంటూ వస్తుంటారు. కాబట్టి దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్ గారిని సంప్రదించి మీరు మీ యొక్క జాతక కుండల్ని పరిశీలన చేయించుకుంటే మీకు అధిష్టాన దేవత ఏంటంటే మీరు ఎక్కువగా ఇష్టపడే ఒక భగవంతుడు ఉంటారు. ఆయనకి ఈ సంకల్ప విధంగా చేసుకుంటే కనుక కార్యాలు నిర్విఘ్నంగా విజయవంతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు సౌహృదయంతో అర్థం చేసుకోండి. అంతేగాని ఏంటంటే ఇందులో తప్పులు ఎత్తి చూపించాలని అనుకునేవారు చాలామంది ఉంటారు. కానీ నేను చెప్తున్నది ప్రతి ఒక్కటి కూడా వాస్తవం. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా చాలా విషయాలు మనం చూసుకుంటాం. అంతవరకు ఉంటాను. మరి సెలవు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. మరింతమందికి చెరువు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే.